మిషన్తో ಇದು ఆల్మోస్ట్ 13-14 లక్షల వాల్యూ అవుతుంది మిషన్ ఇది. ఇంకా మిగిలిన క్లియర్ అనలైజర్స్ అంతా 3 మెషిన్స్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఈ 3 మెషిన్స్, ఇది మైండ్ రే మిషన్, ఇది ఒకటి విడాస్ అంతా జర్మన్ కంపెనీ, ఇది అమెరికన్ కంపెనీ. లెఫ్టినెంట్ కౌంటర్ అంతా ఈ మోడల్ మనకి ఇండియాలో సెకండ్ మిషన్ ఇండియాకి రీసెంట్గా రిలీజ్ అయింది. మే నెలలో రిలీజ్ అయింది ప్రపంచం మొత్తం. మన సౌత్ ఇండియాకి ఆంధ్రాకి ఫస్ట్ మిషన్ ఇది, అడ్వాన్స్డ్ మిషన్ ఇది. దీంట్లో అన్ని రకాల టెస్ట్ HbA1c అన్నీ అవుతాయి. A to Z మిషన్ ఏమేమి టెస్ట్ కావాలో అన్నీ అవుతాయి. ఈ మిషన్ ఇక్కడ ఎక్కడ లేదు, ఆంధ్రా లేదు. ఇదే ఫస్ట్ మోడల్. ఇది ఆంధ్రాకు మోడల్, సౌత్ ఇండియాకి ఫస్ట్ మోడల్, ఇండియాలో రెండో మోడల్. ఇది వచ్చి ఇండిగో ప్లస్ అంతా. ఇది కూడా స్విట్జర్లాండ్ కంపెనీ. ఇది కూడా మంచి మిషన్. దీంట్లో కూడా అన్ని రకాల బయోకెమిస్ట్రీ టెస్ట్లు, LFTలు, కొలెస్ట్రాల్ టెస్టులు ఇవన్నీ దీంట్లో అవుతాయి. అలాగే మైండ్ రేది ఇంకొకటి ఉంది, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది ఫ్యూజిఫిలం ఉంటుంది. ఫ్యూజిఫిలం ఇంటారు. దాంట్లో ఏమంటే అన్నీ మన షుగర్ టెస్ట్ కార్ట్రిడ్జ్ ఉంటాయి కదా, అలాంటి కార్ట్రిడ్జ్ ఉంటాయి. అంటే ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ నైట్ కేసెస్ వచ్చినప్పుడు మాకు ఈ పెద్ద మిషన్ ఆపరేట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నైట్ సింపుల్గా అన్ని రకాల టెస్ట్లు అయిపోతాయి. దాంట్లో అన్ని RFTలు, LFTలు, కొలెస్ట్రాల్ టెస్టులు అన్ని రకాలు జరుగుతాయి దాంట్లో కదా. RT-PCR పరీక్షలు, అలాంటి RT-PCR పరీక్షలు చేసే మిషన్ ఒకటి ఉంది. దాంట్లో మనం టీబీ పరీక్షలు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో టీబీ పరీక్షలు చేస్తారు కదా, RT-PCR అవన్నీ మా ల్యాబ్లో చేసుకోవచ్చు. కఫం పరీక్షలు, మలేరియా, డెంగీ, చికెన్ గునియా, ఈ లెప్టోస్పైరస్, టైఫాయిడ్ లాంటి అన్ని రకాలు RT-PCR పరీక్షలు కూడా చేసుకోవచ్చు. ర్యాపిడ్ టెస్ట్ కాకుండా RT-PCRలో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, కన్ఫర్మేషన్గా ఏదో రాసినామో పంపించాలి అలా రాసుకుంటారు కదా, అది కాకుండా మా ల్యాబ్లో అన్ని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఉందా లేదన్నా కరెక్ట్గా యాక్యురేట్గా కన్ఫర్మ్ అయిపోతుంది. ఆಮೇಲೆ ఈ HCV వైరస్, HBsAg వైరల్ లోడ్ పరీక్షలు పంపించేవి. ఇంతకుముందు బయట పంపిస్తే 4,000-5,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆ టెస్ట్లో మా దాంట్లో ఒక 2 అవర్స్లో రిపోర్ట్ వచ్చేస్తుంది. వైరల్ లోడ్ పరీక్షలు అన్నీ ఇక్కడే అయిపోతుంది. ఇది ఎమర్జెన్సీ, నైట్ ఎమర్జెన్సీస్ ఏమైనా వచ్చినప్పుడు, హార్ట్ అటాక్ ఇలాంటివి వచ్చినప్పుడు స్పాట్లో చెక్ చేయడానికి ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా మనమే చేసుకోవచ్చు. లేకపోతే టెక్నీషియన్ తక్కువ నాలెడ్జ్లో చెక్ చేసేంత మిషన్ లేవు. ఇవి జస్ట్ బ్లడ్ శాంపుల్ దాంట్లో పెడితే చాలా, అదే మిగిలిందని అదే చేసేసుకుంటుంది. చేసి రిజల్ట్ ఇమీడియట్గా 10 నుంచి 15 నిమిషాల లోపల వచ్చేస్తాయి రిజల్ట్స్. దీంట్లో నైట్ ఎమర్జెన్సీస్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ల్యాబ్ ఓపెన్ చేసేవు. TMT పరీక్షలు అవైలబిలిటీ ఉంది. TMT టెక్నీషియన్ కూడా ఉన్నారు ఇప్పుడు. అలాగే ఈకో టెస్ట్ కూడా ప్రతి మంగళవారం, శనివారం జరుగుతూ ఉంది. మాదే అల్ట్రాసౌండ్ మిషన్ ఇంకొక నెలలో వచ్చేస్తుంది. వచ్చేసిన రోజు నుంచి డైలీ ఈకో టెస్ట్లో అవైలబిలిటీ ఉంటుంది మాకు. నెక్స్ట్ అలాగే న్యూరాలజీ ల్యాబ్, EEGలు, EMGలు అన్ని అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ ICUకి వచ్చి ఇప్పుడు ICU మొత్తం ఫుల్గా రన్ చేయాలన్న ప్లాన్ చేసుకున్నాము. ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా అనస్థీషియా డాక్టర్ని తీసుకొచ్చి ఫుల్గా ICU సెటప్ రన్ చేయాలంతా ప్లాన్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు ఆల్రెడీ వెంటిలేటర్లు, డిఫిబ్రిలేటర్, మానిటర్లు అన్ని రకాలు వెంటిలేటర్లు, చిన్న పోర్టబుల్ వెంటిలేటర్లు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. పేషెంట్ కావాలంటే ఎక్కడైనా పంపించాలన్నా వెంటిలేటర్తో పాటు క్యారీ చేసి ఎంతో వెంటిలేటర్ ఇవన్నీ బ్యాటరీతో ఆపరేట్ అవుతాయి. ఇక్కడి నుంచే ఇదే మిషన్ని అంబులెన్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి వెంటిలేటర్ తీసుకున్నాము. అలాగే CPAP మిషన్లు అన్ని రకాల ఫెసిలిటీ అరేంజ్ చేశారు. నెక్స్ట్ అలాగే ప్రొసీజర్స్, సెంట్రల్ లైన్స్, చెస్ట్ ట్యూబ్లు ఇవన్నీ సర్జన్ కూడా వేస్తున్నారు, నేను కూడా వేస్తున్నాను. ఇద్దరు ఎవరు 3 గంటలు వాళ్ళు పని చేసుకుంటున్నాం. సో ఇక్కడ ప్రొసీజర్స్లో ఎక్కడ ప్రాబ్లం లేకుండా మన ఇద్దరికే సరిపోతాయి వర్క్లోడ్. అనస్థీషియా వాళ్ళు వస్తే వాళ్ళు కూడా వస్తే, వాళ్ళు రాకపోయినా మేమిద్దరు మేనేజ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేటప్పుడు NICU స్టార్ట్ చేస్తున్నాం. NICUలు ఈ బబుల్ CPAP అంతా ఉంటుంది. ఆక్సిజన్ ఇవ్వడానికే ఇంట్యూబేషన్ చేయకుండా, ట్యూబ్ వేయకుండా మామూలుగానే ఆక్సిజన్ పంపించేంత ఫెసిలిటీ ఉంది. అలాగే వార్మర్లు, వెంటిలేటర్ కూడా ఉంది. పీడియాట్రిక్ వెంటిలేటర్ కూడా, బేబీ వార్మర్స్ ఉన్నాయి. అలాగే ఇంక్యుబేటర్ కూడా ఫెసిలిటీ అరేంజ్ చేసాము. ఇంక్యుబేటర్ కూడా మనకి మొబైల్ ఇంక్యుబేటర్, కావాలంటే అంబులెన్స్లో ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే రూమ్స్ ఫెసిలిటీకి వస్తే ప్రతి రూము ఇలాగే క్లీన్గా, పాష్గా చేసే బాత్రూమ్స్ అన్నీ ఎక్కడ స్మెల్ రాకుండా రోజుకి 2-3 సార్లు క్లీన్ చేసేలాగే. అలాగే ప్రతి రూమ్లో AC ఉంటుంది.
పేషెంట్ కావాలంటే ఉపయోగించవచ్చు, లేదంటే నార్మల్గా వాడుకోవచ్చు. అది ప్రతి రూమ్ ఏసీ ఫెసిలిటీలో ఉంది, ప్రతి చిన్న రూమ్ ఏసీ ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే కొద్దిగా పెద్ద రూమ్స్ కావాలన్న వాళ్ళకి ఏసీతో పాటు ఫ్రిడ్జ్, టీవీ, ప్రతి రూమ్ మళ్ళీ నార్మల్ రూమ్ కూడా ప్రతి రూమ్ కేబుల్ టీవీ ఇచ్చారు. మళ్ళీ ఎక్స్ట్రా బర్డన్ అవ్వకుండా మనమే దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నాం. లావిష్ రూమ్స్ కూడా అన్ని ఫెసిలిటీ ప్లస్ సోఫా ఉంటుంది, ఒక దివాన్ కాట్ ఉంటుంది, టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటుంది. అలాగే పేషెంట్కి ఆక్సిజన్ మానిటర్ అన్నీ అదే రూమ్లో ఉంటుంది. ఇంకా పేషెంట్కి ఇక్కడ షిఫ్ట్ చేయకుండా అక్కడ ట్రీట్మెంట్ అయ్యేలాగా అరేంజ్ చేస్తాం. వెయిటింగ్ ఏరియాకి వచ్చి వెయిటింగ్ ఏరియాలు కూడా ఫుల్ ఏసీ చేసాము. ఏ సీజన్ అయినా ఫుల్ ఏసీ ఉంటుంది, ఏసీ ఆపకుండా ఇస్తున్నాం. అలాగే మనం పేషెంట్కి వెయిటింగ్లో ఉన్నప్పుడు చిరాకు పడకుండా కాఫీ, టీ, బిస్కెట్లు అలాంటివి కూడా అరేంజ్ చేస్తాం. దీంతో పాటు వచ్చిన వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్, స్కానింగ్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, కొద్దిగా ఊరు బయట వచ్చి కాబట్టి ఫ్రీ ఆటో సర్వీస్ కూడా ఇచ్చాము. స్కానింగ్ వెళ్ళి తీసుకురావడానికి ఇలా బస్ స్టాండ్కి వస్తే ఇక్కడ నియర్ సెంటర్గా దింపేది కానీ అక్కడికి తీసుకొచ్చేది కానీ చేస్తున్నాము. ప్రస్తుతానికి మా దగ్గర ప్రజెంట్ రన్నింగ్ ఈ డాక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ నేను ఉంటాను, నెక్స్ట్ గోకుల్ కుమార్ అంతా సర్జన్ రోజు ఉంటారు, మేడం శ్రీలక్ష్మి గారు డైలీ అవైలబిలిటీ ఉంటారు. నెక్స్ట్ విజిటింగ్ డాక్టర్స్ వచ్చి రేవంత్ అంతా కార్డియాలజిస్టు రాజమండ్రి బొల్లి నుంచి వస్తారు, ప్రతి శనివారం వస్తారు. లక్ష్మణ్ అంతా కార్డియాలజీ పల్స్ హాస్పిటల్ రాజమండ్రి. ఆల్రెడీ ఇద్దరు బాల్కాల్లో ఇంతకు ముందు వచ్చేవారే, ఆల్రెడీ పరిచయాలు ఉంటాయి. వీళ్ళిద్దరూ ఇప్పుడు మా హాస్పిటల్కి వస్తున్నారు. లక్ష్మణ్ గారు ప్రతి మంగళవారం ఉదయం పూట వస్తున్నారు, 10 నుంచి 1 వరకు ఉంటారు. రామిరెడ్డి అంతా కిమ్స్ మళ్ళీ బొల్లిని హాస్పిటల్ నుంచి యూరాలజిస్టు ప్రతి లక్షవారం వస్తారు, మధ్యాహ్నం పూట 2 తర్వాత వస్తారు. స్టెంట్ తీసేది ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటే మా ఓటీలే చేసేస్తారు. ఇక్కడ ఆర్టిఫిషియల్ స్టెంట్ వేసారు అనుకోండి, స్టోన్ తీయడానికి, మళ్ళీ తీయాలంటే అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే తీసి పంపించేస్తారు. ఉండవరావు అంతా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, ఆయన 2వ మంగళవారం 4వ మంగళవారం వస్తారు, మధ్యాహ్నం పూట 2 నుంచి 4 వరకు ఉంటారు. ఎండోస్కోపీస్ కూడా ఇక్కడే చేస్తారు, మిషన్ తీసుకొస్తున్నారు, ఎండోస్కోపీ మా దగ్గరే చేస్తారు. నెక్స్ట్ వచ్చి సాయి హర్షాంత నెఫ్రాలజిస్టు, ప్రతి మంగళవారం లక్షవారం మధ్యాహ్నం పూట వస్తారు. డయాలిసిస్ కూడా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ మిషన్ ఆర్డర్ పెట్టారు, డెలివరీ ఇన్స్టాలేషన్ వెయిట్ చేస్తున్నాం. అంటే మంగళవారం నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి మనకి 24 అవర్ డయాలిసిస్ ఇంకా అవైలబిలిటీ వచ్చేస్తుంది. ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్, క్రిటికల్ కేసెస్ మేము బయటకు వెళ్ళకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేసేలాగే చూస్తున్నాను. ఇంకొకరు తేజో పండిత అంతా స్పైన్ సర్జన్ రాజమండ్రి నుంచి వస్తున్నారు, వేద హాస్పిటల్ అంతా ఇన్పోస్ ఆపరేషన్స్లో స్పెషలైజేషన్ చేసుకొని వచ్చారు. ఆయన ప్రతి ఫస్ట్, థర్డ్ ఫ్రైడే మా హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంటారు. ఆయన కూడా మైనర్ ఏమైనా సింపుల్ సర్జరీస్ ఉంటే ఇక్కడే చేస్తారు, మేజర్ ఉంటే రాజమండ్రి చేస్తారు. మ్యాక్సిమం ట్రీట్మెంట్ 90% ట్రీట్మెంట్ హాస్పిటల్లో ఎలా చూస్తున్నాను. ఇంకొక 10% అది తప్పదు, ఆ ఫెసిలిటీస్ మెయింటెనెన్స్ ఇక్కడ అవ్వదు కాబట్టి అది చేయలేదు. మ్యాక్సిమమ్ బయటకు వెళ్ళకుండా అన్ని ట్రీట్మెంట్ ఇంకొక 2-3 నెలలు హాస్పిటల్లో జరిగేలాగే అరేంజ్ చేస్తాం. అది అలాగే నాన్ ఎమర్జెన్సీ కాబట్టి అది రొటీన్గా చేసుకోవచ్చు. ఇంక ట్రీట్మెంట్ వాటర్ని నేను చూసుకుంటాను. ఇన్వెస్టిగేషన్స్ లో కార్డియాలజీ నెట్ ప్రైస్ కి మనకి ఏదైతే నెట్ ప్రైస్ 29,500 వచ్చిందో పేషెంట్ 30,000కి ఇచ్చేసాం. ఎందుకంటే వాళ్ళ 50,000 మనం వేర్ చేయమంటే వాళ్ళు పాపం కష్టపడాలి. సో వాళ్ళకి 30,000 అంటే ఎఫెక్టబుల్ అవుతుంది. వాళ్ళు ఇమీడియట్గా ఎస్ అని చెప్పారు, ఇమీడియట్గా సేవ్ చేయగలిగాం. చాలా ఈ పర్సనాలిటీ పేషెంట్ హ్యాపీగా రాజమండ్రి షిఫ్ట్ చేసుకున్నారు, సేఫ్ జోన్లోకి వెళ్ళారు. అంటే మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా ఎర్లీ అవర్స్ మార్నింగ్ 4 o'clock 5 o'clock వచ్చిన హాస్టోక్ పేషెంట్స్ కొంచెం ఇబ్బంది కొలాప్స్ అయ్యి లేకపోతే ఆంధ్రీ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు సడన్గా మన మీద రివర్స్ అవ్వడం, అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్, మెన్సెస్ ప్రాబ్లం, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, లేదా బ్లీడింగ్ రాకపోవడం, లేదా ఇర్రెగ్యులర్గా అవ్వడం, పీసీఓడి ప్రాబ్లమ్స్, తర్వాత ప్రెగ్నెన్సీ కలగడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, తర్వాత గర్భసంచుల కణితలు కానీ, అండాశయంలో సిస్టులు కానీ, తర్వాత చిబెక్టమీస్ మన దగ్గర ల్యాప్ ఓపెన్ 2 అవుతాయి, అండ్ హిస్టెక్టమీస్ కూడా ల్యాప్ ఓపెన్ అవుతాయి. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చినప్పటికీ ప్రెగ్నెన్సీ